అందరికీ, నేను మీ హారికని. ఇవాళనైతే అటుకులు పోపేసిన ఫ్రెండ్స్. అటుకులు ఎంత జోగ్గా అయినాయి అంటే అంత జోగ్గా అయినాయి. చూడండి, అసలు మా ఆయన తెచ్చిన దాంట్లో అటుకుల కంటే ఎక్కువ చెత్తనే ఉండిపోయింది. ఏం చేద్దామంటావు మరి? దాన్ని ఏం చేయాలో అర్థం కాక అంటే అది స్టీల్ జల్లట్లో జల్లడ పట్టుకుంటూ కూసున్నా. అయినా కూడా ఇక అంతే ఉండే. లాస్ట్కి అయితే వేసిన అవి అంటే అవి జల్లడ పట్టంగా తుక్కు అంతా కిందికి పోయింది. అటుకులన్నీ పైన ఉన్నాయి. అందులో అటుకులలో కూడా తుక్కే వచ్చింది ఫ్రెండ్స్. ఇక అట్లా ఉంటుంది మనతో. మిర్చి అయితే తీసుకున్నా, పెద్ద స్టైల్ కొద్ది అయితే అది ఏదో వీడియో కోసం అని చేస్తున్నా ఫ్రెండ్స్. అట్లా ట్రై చేసిన, అది మంచిగా వచ్చిందో రాలేదో. మనకి ఎట్లా చాకుపట్టి కట్ చేయరాదని కత్తెర పట్టి అయితే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. కట్ చేయంగా ఏలికి వచ్చింది. అదిగా మనకు కామనే అనుకోండి. ఆ మిర్చిలో మంచిదానికంటే ఎక్కువ చెడుదే ఉన్నది ఫ్రెండ్స్. మొత్తం పుచ్చిపట్టు అట్లే ఉన్నాయి. ఇక మనకి ఎట్లా ఎల్లిపాయలు ఒలుసుడు సాతన కాదని పొట్టే వేసిన ఫ్రెండ్స్. మన బద్ధకం అట్లా ఉంటుంది. పొట్టే దంచి వేసిన ఫ్రెండ్స్. ఈ అటుకులలోనైతే ఇక కరివేపాకు అవన్నీ ఏం లేవు, కానీ మనకు నచ్చినట్టు కరివేపాకు అయితే ఏరుడు కష్టం అవుతుందని మనకు నచ్చినట్టు వేసిన ఫ్రెండ్స్, తినడానికే కానీ. పోయి స్టవ్ మీద ప్యాన్ పెట్టిన ఫ్రెండ్స్. అటుకులు పొడి కావాలని డైరెక్ట్ అటుకులు పోసి వేపిన ఫస్ట్. నేను అటు ఇటు మెసలే వరకు అవి మాడుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. మన బొర్రోడు ఎట్లుంటుందో తెలుసుగా కిచెన్లో. అదేదో నేను ఇంకా స్పూన్తో కలపక చేతితో కలిపిన ఫ్రెండ్స్. కాలుతలేదా అని అనుకోకూడదు, అది ఇంకా వేడి కాలేదు. వేడి కాకముందే వేసిన. వేడైన తర్వాత పట్కార తీసుకున్నా, ఓ చేతిలో అది పట్టుకున్నా, ఓ చేతిలో స్పూన్ పట్టినా, గెలికిన ఫ్రెండ్స్. అవి గెలుకుతా అంటే సగం కింద సగం మీద అయినాయి ఫ్రెండ్స్. సగం నాకైనా సగం చెత్తబుట్టికైనాయి. ఇంక అట్లా ఉంటుంది మన గెలుకుడు. ఇక ఆ ఎండ్లో పోసుకోవాలని అర్థం కాక ఒక పెద్ద బేషన్ తీసుకున్నా ఫ్రెండ్స్. పెద్దదంటే మీడియం సైజు తీసుకున్నా, తగిన్నానే కదా అని తీసుకుంటే అవి అలా పట్టలేదు ఫ్రెండ్స్. మళ్ళీ అవి పట్టాక ఇంకో బేషన్ తీసుకున్నా, అవి మళ్ళీ పట్టలేదు. నేను అటు ఇటు చూసే వరకు అయితే అవి కర్రగా అయినాయి ఫ్రెండ్స్. కర్రగా అయిన తర్వాత లేచిన బేషన్లో. ఇక మన స్టైల్ ఎట్లుంటుందో తెలుసుగా, మొత్తం ఊదుడే. ఆ ఊదిందంతా కళ్ళకి వచ్చింది ఫ్రెండ్స్. దుడుపుకొని మళ్ళీ వీడియో ముంగటికి వచ్చిన. మళ్ళీ వేసుకున్న, ఈ తాప కొన్ని ఏంది అని మొత్తం వేయించుకున్నా ఫ్రెండ్స్. ఇక అటు ఇటు చూసే వరకు అయితే అవి కూడా కొంచెం మాడిపోయినట్టు అయినాయి ఫ్రెండ్స్. ఎట్లా నన్ను ఉండని అని అలా వడబోసిన. ఇక తొమ్ముడు అదంతా ఏంది అనేసి మళ్ళీ ఒకసారి ఊది పేగు పట్టి దూడిసిన ఫ్రెండ్స్. మన బద్ధకంగా అట్లా ఉంటుంది. ఈ నూనె కోసం అయితే గిర్ర తిరిగి నూనె తెచ్చుకున్నా ఫ్రెండ్స్. నూనె తెచ్చుకున్నా, అందులో ఏం వేసాడో అర్థం కాలేదు. అటు ఇటు ఆలోచించుకొని అయితే పల్లీలు వేసిన ఫ్రెండ్స్ ఫస్ట్. మనకు పొయ్యి చుట్టూ నీట్గా ఉండాలి, మంచిగా పట్టది. ఆ నూనె అటు వేడిగానే ఇటు పొయ్యి అంతా తుడుచుకున్నా ఫ్రెండ్స్. తుడుచుకున్నాక ఆ నూనెలో వేడైన నూనెలో పల్లీలు వేసిన. గయ్య అయితే తయారు చేసిన ఫ్రెండ్స్. అందులో పల్లీలు వేసిన. మన కళ్యామాకు అవన్నీ వేసుకుని అంటే అవన్నీ ఏరలేక చావాలి తినంగా. ఇక అదంతా ఎందుకు అనేసి మనం తినేటి వేసిన ఫ్రెండ్స్. పల్లీలు వేసిన. పల్లీలు అటు ఇటు చూసే వరకు అవి కర్రగా అయినాయి ఫ్రెండ్స్. ఇక మన స్టైల్ ఎట్లుంటుందో తెలుసు కానీ, నడువును పట్టుకొని పని చేసుకునే అలవాటు మనకు, ఎంతో పని చేసినట్టు. తీసుకున్నా, అయ్యి అటుకులలో వేసుకున్నా ఫ్రెండ్స్. నాకు తెలియక అటుకులలో వేసినాక ఆయిల్ అంతా అందులోకే పోయింది ఫ్రెండ్స్. ఇక మెల్లగా ఆవాలైతే వేసుకున్నా, తీసుకొని గిన్నెని. అవి వేసుకోగానే చిటపటా అంటాను. అవి ఎక్కడ నా మీద పడతాయి అనేసి
జీలకర్ర వేసిన ఉడికిన ఫ్రెండ్స్. అవి అయిపోయాక మిర్చి వేసుకున్నా ఫ్రెండ్స్. మిర్చి గోలిన తర్వాత మిర్చిలో కొంచెం ఉప్పు వేసిన ఫ్రెండ్స్. ఈ ఉప్పుతో ఏం చేయాలో అర్థం కాక డ్యాన్స్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆడ డ్యాన్స్ చేసినాక ఉప్పు అయితే అందులో వేసుకున్నా ఫ్రెండ్స్. వేసుకున్నా కానీ ఇష్టం అవుతుందా అని భయం అయింది ఫ్రెండ్స్, అయినా కాలేదు. ఇక ఉప్పు వేసినాక ఎల్లిపాయ ముద్ద వేసిన, గంటను కొట్టిన, అటు ఇటు గెలికే వరకు అది గోలింది. గోలిన తర్వాత ఎల్లిపాయ ముద్దనైతే వేసుకున్నా ఫ్రెండ్స్. ఎల్లిపాయ ముద్దలు వేసుకున్న తర్వాత ఇక పసుపు వేసిన తర్వాత ఇక గెలుకుతూనే ఉన్నా. అది కొంచెం గోలిన తర్వాత తుమ్మొచ్చింది ఫ్రెండ్స్. ఆచందో మీద కూడుకు నాకు అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక ఇక అట్లా అయినాయి ఫ్రెండ్స్. అన్నాళ్ళు వేసిన గెలికిన పెద్ద బేషన్ తీసుకొని ఇక గెలుకుతా అంటే నాకు దమ్మొస్తుంది, ఉడుకోపోతుంది, ఏం చేయాలో అర్థం కాక అఫ్ అన్న ఫ్రెండ్స్. మనకు అందులో పాత గంజులు వేసింది కూడా మిగిలియకుండా అందులో వేసిన ఫ్రెండ్స్. ఫైనల్ అయితే గెలుకుడు కంప్లీట్ అయిందని దమ్ము తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా అట్లా అయిపోయింది. కొంచెం అయితే టేస్ట్ చూసిన, అంత బరోబరే అనిపించింది. కానీ కొంచెం ఉప్పు కారం తక్కువ ఉండే. ఇక మళ్ళీ వేసుకున్నా ఫ్రెండ్స్ ఉప్పు కారం. మళ్ళీ గెలుక్కొని ఇక మళ్ళీ కొంచెం టేస్ట్ చూడాలి కదా అని మళ్ళీ కొంచెం చూసిన ఫ్రెండ్స్. చూస్తేనైతే కొంచెం మంచిగానే అనిపించింది ఫ్రెండ్స్. కారం అయితే ఉన్నది. ఓకే బెటరే అనుకున్నా. ఇక మీకు చూపెట్టాలని వీడియోని అయితే తీసిన ఫ్రెండ్స్. ఈ వీడియోలు గిట్ట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.